బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా పేదలు, వృద్ధులు, వికలాంగులకు అన్నదానం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల అన్నదాన కేంద్రం వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో గురువారం అన్నదానం చేశారు. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా డిపి యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ యాదవ యూత్ తెనాలి నియోజకవర్గం ఆధ్వర్యంలో ఈ అన్నదానం చేశారు. తట్టుకుళ్ల అశోక్ యాదవ్, నల్లగొర్ల శివనారాయణ, కోపల్లె హరీష్, బోడపాటి రామయ్య, దానబోయిన గణేష్, తోక ద్వారకా కృష్ణ, తొలుచూరి కిరణ్, రాజు, సోను సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ రోడ్లో తెనాల్లో ప్రతిరోజు నిత్యాన్నదానం అన్నార్థులకు డైలీ ఉదయం కానీ సాయంత్రం కానీ అన్నదాన కార్యక్రమం చేసేది. ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా తెనాలి నియోజకవర్గం శ్రీకృష్ణ యాదవ్ గారి యూత్ అట్లాగే డిపి యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి 10 మందికి అన్నదానం చేయడం, అట్లాగే మరి ఈ రోజు ఆ సందర్భంగా అన్నార్థులకి భోజన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే మరి తెనాలి నియోజకవర్గం ప్రజలు కూడా మరి పుట్టినరోజులు వాళ్ళకి సంబంధించిన కుటుంబంలో ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు 10 మందికి అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అన్నదాత శ్రీభావాలకు ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఇక్కడ అన్నదాన కార్యక్రమం పేదలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం విశేషం మరి బోడే రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో పేరు చెప్పి పరిచయం చేయనంత గొప్ప వ్యక్తి. మరి వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మరి డిపి యాదవ్ గారు, మరి అశోక్ యాదవ్ గారు, వాళ్ళ మిత్రులు అందరూ కలిసి కూడా ఈరోజు ఈ తెనాల్లో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి బోడే రామచంద్ర యాదవ్ గారికి ఆ పరమశివుడు ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పేసి రానున్న రోజుల్లో ఆయన అనుకున్న సంకల్పానికి నెరవేరాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని సహాయ సహకారాలు దాతలందరూ కూడా ధన్యవాదాలు. ఓకే, ఈరోజు రామచంద్ర యాదవ్ పుట్టినరోజు సందర్భంగా రైల్వే స్టేషన్ అన్నదాన కార్యక్రమం జరిగింది. శ్రీకృష్ణ